నెక్స్ట్ ఓహో టీం నుంచి అరుణ్ జూలైలో రాబోతున్నాడు. సో లెట్స్ వెల్కమ్ అరుణ్. నే నల్లగుంటే నీకేందబ్బా, నే బలిసి ఉంటే నీకేందబ్బా, నే బక్కగుంటే నీకేందబ్బా, కొషనేసి దొబ్బకబ్బాయ్, నే ముష్టి ఎత్తుతానో రబ్బాయ్, నువ్వు పైసలేస్తే నీకు థ్యాంక్స్ అబ్బాయ్, ఓ 50 ఉంటే అప్పివ్వబ్బాయ్, ఓ కప్పు కాఫీ పోయ్, నే దున్న పోతులా పెరిగాను, సిగ్గులజ్జ వదిలేశాను, నే మాయ మాటలే చెబుతాను, చెయ్యి చాచి అడిగేస్తాను, పక్కింటి సరుకు నొక్కేస్తాను, నీ పర్సు కొట్టి బతికేస్తాను, నక్కి నక్కి నా పేసును చూసేసే, నాకు మంచి చెబుతూ ముందుకు రావద్దు రోయ్, అడగద్దురోయి బేవాసునోయి, ప్రశ్నించకోయి ఈ లైఫే హాయి, అడగద్దురోయి బేవాసునోయి, ప్రశ్నించకోయి ఈ లైఫే హాయి. ముసలోళ్ళనెప్పుడనే చడిపిస్తా, ఆంటీలు వస్తేనే ఈలేస్తా, నా ముందు నుంచి పసిపిల్ల వెళ్ళి నా తన్ని ఏడిపిస్తా, బుట్టోడి బంతితో ఆడేస్తా, వడి బాబు చెడ్డీలు కాజేస్తా, ముష్టోడు వచ్చిన సాయం అడిగితే వెక్కిరించి కొడతా, నే చిత్తకార్తెలో పుట్టాను, నాన్ననెప్పుడో కొట్టాను, ఇంటి వాళ్ళనే తిడతాను, వంటలన్నీ మింగేస్తాను, నాకు మంచి అంటే చెడ్డ కోపమోనబ్బాయ్, నాకు కాసే పీకే పనులే చేయొద్దబ్బాయ్, అడగద్దురోయి బేవాసునోయి, ప్రశ్నించుకోయి ఈ లైఫే హాయి. విడిపాడి మొత్తం మలుపు ఎడిపేసే కాటుక నలుపు, విడుమాడిన పెసరట్టు కులిపోయిన ఆమ్లెట్, ఇడి సూపుల గుంది చెరుపు, పేదాత్మల గుండె అరుపు, రాదురయ సైటు తిరిగాడ కొల్లైటు, పని చెప్తే చేయనంటాడు, పగలంతా పడుకుంటాడు, చీటికి వాటికి గొడవలు పడుతూ గడిపే పసవీడు, వచ్చాడు చూడు ఈ మెంటలోడు, ఆ రూపు చూడు బేవర్సేయుడు. బస్టాండులోనే కూర్చుంటాను, నా టైమునంత ఫ్రై చేస్తాను, 10 మంది వచ్చి ఎదవన్న నన్ను బిరుదల్లే నవ్వుతాను, పనికొచ్చే పనులేవి నే చెయ్యా, ప్రతి పూట తగవులే నాకయ్యా, నన్ను కన్న వాళ్ళు తెగ తిట్టుకున్న లేటెస్ట్ గెస్ట్ నయ్యా, పొగరులోన హిట్ లిస్టోని, అడ్డదిడ్డమైన ఎర్రోని, లిక్కరేసిన పిచ్చోని, అచ్చమైన జాడిస్టోన్, బేవాసు గ్రూపుకే లీడర్ ఎదిగాను, చెప్పొచ్చాం కానీ పోయి పని చూసుకోబోయ్, అడగద్దురోయి బేవాసునోయి, ప్రశ్నించకోయి ఈ లైఫే హాయి. పొద్దున్న 7:30కి ఏంటి ప్రోగ్రామ్? కానీ ఏం లేదు, బస్ స్టాండ్లో కూర్చోవడమే, 9:30. అంతే. అమ్మాయిలకి లైటింగ్ పెట్టడం, ఆంటీ వేస్తే విజిల్ వేయడం. 3:30. 3:30 అమ్మాయిలు కాలేజ్ నుంచి వెళ్తారు కదా, అప్పుడు మళ్ళీ వెంట పడడం. 7:30. ట్యూషన్ నుంచి వస్తారు కదా అమ్మాయిలు. ఒక 9:30. 9:30 అంటే ఆంటీలు, ఇంటి పక్కింటి వాళ్ళు. సార్ ఐటీ జాబ్ కానీ ఏ జాబ్ వాళ్ళు కానీ మధ్యాహ్నం లంచ్ చేసి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ పడుకుంటారు సార్. వీడు పడుకోవట్లేదు సార్, కష్టజీవి. నాకు మంచి మాటలేం చెప్పొద్దు, చెప్పొచ్చేవులే చాలులే పోబోయే అని పాడేవాడు. అవును సార్.
వాడు చెప్పిన దాంట్లో సెకండ్ చరణం శాడిస్ట్ లా ఉంది, పల్లవి బ్యావర్స్ లాగా ఉంది, ఫస్ట్ చరణం ముష్టికి పరాకాష్ఠలా ఉంది. ముష్టోడు వచ్చిన సాయం అడిగితే వెక్కిరించి కొడతా. ముష్టాడు అయితే కొన్ని జాలి పడవచ్చు, బ్యావర్సాడు అయితే ఏదో తిట్టుకుని వెళ్ళిపోవచ్చు, షాడిస్టాడు అంటే చీని వైపుని అనుకోవచ్చు. షాడిస్ట్ లక్షణాలు ఉన్నాయి. నేను అడుక్కుంటాను, నువ్వు నాకు నీతులు చెప్పొచ్చావులే, నాకు నీతులు చెప్పడానికి నువ్వు ముందుకు రాకోయి. నేను ఇట్టాగే బతుకుతాను, బస్ స్టాండ్లో ఉంటాను, అమ్మాయిని ఏడిపిస్తాను. ఇవే స్టేట్మెంట్లు కనుక అమెరికా, ఇంగ్లాండ్ ఇట్లాంటి చోట ఇస్తే వీడికి 500-600 ఏళ్ళు జైలు శిక్ష చేసేస్తారు. పాపి చిరాయు అని ఇంత దుర్మార్గుడు 500 ఏళ్ళు బతికాడు అనుకో, వీడు 100 ఏళ్ళకి మళ్ళీ జైల్లోంచి తిరిగి వస్తే ఆ మిగతా 300 ఏళ్ళు ఇట్లా చేస్తాడు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే 300-400 ఏళ్ళు వేసేస్తారు. అట్లాంటి శిక్ష వేయాలి. ఇంత నీచమైన క్యారెక్టర్ని ఇంతవరకు ఎవరు రాయలేదు అసలు. ఆ డాన్స్ చేస్తున్నప్పుడేమో నువ్వు ఒక రాక్ స్టార్ లో ఉన్నావు, ఆ శాడిస్టిక్ గా నువ్వు చెబుతున్నప్పుడు ఇట్లాంటి నీచుడు నిజంగా సైకో వీధుల మీద పడుతున్నాడు, అమ్మాయిల్ని ఏదో గాయపరుస్తాడు, పిల్లల్ని ఎత్తికెడతాడు, ఇవన్నీ వింటూ ఉంటాను పేపర్లో. వాడే వీడేమో ఇట్లాంటి సైకాలజీ ఉంటుందేమో వాడికి. అలా నాకు కాసేపు నువ్వు వాడిన 3 నిమిషాల్లో ప్రపంచం అంతా గిర్రని తిరిగిపోయిందయ్యా బాబు. ఏంటి అసలు అద్భుతమైన క్యారెక్టర్ అయ్యా, ఏం క్యారెక్టర్ అయ్యా బాబు నిజంగా. బాబా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. రాంప్రసాద్ గారు బాగుంది అంటే జులైకే పరాకాష్ట. బాగా రాశారు, లిరిక్స్ బాగా రాశారు, బాగా పాడావు. గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.